విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్సమాంజలి. నా భగవద్గీత శ్లోకాల ఛానల్ని ఆశీర్వదించి ఉత్సాహపరుస్తున్నటువంటి మీకు అందరికీ నా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈరోజు మనం 12వ అధ్యాయం 1వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు పూర్తి చేసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అత ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. భావం: అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సుగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. భావం: శ్రీ భగవానుడు ఇట్లనెను, పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సుగుణ రూపముననున్న నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. భావం: కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకును హితమునే కోరుచుండువారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. క్లేశోऽధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహనద్భిరవ్యాప్యతే. భావం: కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి
శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. భావం కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సుగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయించు భజించుచుందురో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. భావం ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. భావం నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయము, పిమ్మట నాయందే స్థిరముగా ఎందువు. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. భావం మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడువు కానిచో అర్జున, అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసేప్యసమర్థోన్సి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. భావం అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు. అథైతదప్యశక్తోన్సి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. భావం మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మ ఫలములను త్యజింపుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగం త్యాగాత్ శాంతిరనంతరం. భావం తత్వము నెరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను శాస్త్ర పాండిత్యము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ సంతుష్టః సతతం
యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. భావం: ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడను, పైగా సర్వ ప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, మమతాహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును, అంటే అపరాధికిని అభయమును ఇచ్చువాడును, సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడయ్యుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనిన వాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. భావం: లోకమున ఎవరికిని ఉద్వేగం అంటే క్షోభ కలిగింపని వాడును, ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును, ఉద్వేగమునకు గురి కానివాడు, హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. భావం: ఏ మాత్రము కాంక్ష లేనివాడును, శరీరేంద్రియ మనస్సులయందు శుచి అయ్యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్త కర్మలయందు కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. భావం: ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభాశుభ కర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. భావం: శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలుగువాడును, మానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తి రహితుడను. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. భావం: నిందాస్తుతులకు చలించని వాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాస స్థానములయందు మమతాశక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానమత్పరమా భక్తాస్తేంతీవ మే ప్రియాః. భావం:
ఉపర్యుక్త ధర్మామృతమును సేవించుచు అంటే పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములు కలిగియుండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే భక్తియోగో నామ శ్రీకృష్ణార్జున సంవాదే ద్వాదశోధ్యాయః సమాప్తం. వీక్షకులందరికీ కృతజ్ఞతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ విశ్వభారతీయం. లైక్, షేర్, కామెంట్.